మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనం క్రిస్మస్ పండుగ ఈ సీజన్లో ఉన్నాం కదండి. క్రిస్మస్ సీజన్లో ఈరోజు క్రిస్మస్ పండుగ విధేయత పండుగ అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు ప్రభు మొదటి రాకడ, ఆ సమయంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు మనము రెండవ రాకడ కొరకు సిద్ధంగా ఉండాలండి. మొదటి రాకడ అయిపోయింది, రెండవ రాకడ కొరకు ఇప్పుడు ఆయన రాజుగా, రాజులకి రాజుగా వస్తాడు. మనం ఆయన మేఘాల్లో పెళ్లి కొడుకులాగా వస్తాడు, మనం పెళ్లి కూతురులాగా, ఆయన వధువులాగా పరిశుద్ధంగా మనల్ని అలంకరించుకొని పరిశుద్ధ వస్త్రాలతో మేఘాల్లో యేసు ప్రభుని కలుసుకోవాలి. 1 తెస్సలోనిక 4 అధ్యాయంలో 16లో పౌలు రాస్తాడనమాట. యేసు ప్రభు మహా ఆర్భాటంతో, బూరధ్వనితో, ప్రధాన దూత శబ్దంతో వస్తారు. అప్పుడు మనము మేఘాల మీద కొనిపోబడతాము ఆయన సన్నిధిలోనికి అని. అక్కడ మనకి వివాహం జరుగుతుంది యేసు ప్రభుతో. ఇవి ముఖ్యమైనవండి, గుర్తుపెట్టుకోవాల్సినవి. ప్రకటన దర్శన గ్రంథం 19:7 ఉంటుంది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొనువారు ధన్యులు. అన్నిటికంటే ఆశీర్వాదం ఏంటంటే యేసు ప్రభు యొక్క వివాహ విందులో మనం పాల్గొనడం అన్నమాట. అయితే ఇదంతా కూడా ఏంటి అని అంటే పరలోకానికి మనం బ్రతికుండగా యేసు ప్రభు వస్తే మేఘాల్లో కలుసుకోవాలి, లేదా అంటే మనమే పరలోకానికి వెళ్ళాలి. ప్రతిరోజు మనం దేవుని వాక్యానికి విధేయత చూపించినప్పుడు మనం పరలోకానికి వెళ్తామండి. బైబిల్ గ్రంథం అంతా కూడా విధేయతను గురించే మాట్లాడుతుందన్నమాట. సో మనం ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో యేసు ప్రభుని గురించి పౌలు రాస్తాడండి. మీరు యేసుక్రీస్తు యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉండండి. ఆయన దేవునితో సమానమైన కూడా అలా స్వార్థ బుద్ధితో తన సమానత్వాన్ని పట్టుకొని వేలాడకుండా తనను తాను రిక్తుని చేసుకొని ఆయన సేవక రూపం ధరించి ఈ లోకంలో జన్మించాడు. దేవునికి, తండ్రి దేవునికి విధేయించాడు. ఎంతవరకు అంటే శిలువ మరణం వరకు అన్నమాట విధేయించాడు. సో మనం కూడా ఆయనని అనుకరించాలండి. దేవుని మాటకి లోబడి జీవించడం మనం నేర్చుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అని అంటే ఈ క్రిస్మస్కి మరి జీసస్, మేరీ, జోసెఫ్ కదండి. యేసు ప్రభు ఈ లోకానికి రావాలి. మరి ఒక తల్లి గర్భంలోంచి ఆయన పుడతాడు. సో ఆయన తల్లి మరియ తల్లి, అలాగే ఆయన పెంపుడు తండ్రి లేదా మరియ తల్లి యొక్క భర్త యోసేపు, వాళ్ళు ముగ్గురు విధేయించారనమాట. ముందుగా మరియ తల్లిని మనం చూస్తే లూకా సువార్తలో గాబ్రియల్ దూత తనకి మరి ఒక శుభ సందేశాన్ని ఇస్తారనమాట. దయాప్రాప్తురాలా నీకు శుభం, గ్రీటింగ్స్ టు యూ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. ప్రభు నీతో ఉన్నారు, నీ గర్భం ధరించి కుమారుని కంటావు. ఎలా అంటే పరిశుద్ధాత్మ నీ పైకి వేయించేసి వస్తుంది. నేను మరలా చెప్తున్నానండి, ఇది చెప్పడానికి నేను అలసిపోను. క్రిస్మస్ అంటే వాక్యాన్ని వినడం, దేవుని వాక్యాన్ని, పరిశుద్ధాత్మని పొందడం. మరి ఆ వాక్యము మరియ తల్లి గర్భంలో ఎలా శరీర రూపం ధరించిందో మన హృదయంలో, మన మనస్సులో కూడా దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భం ధరించాలి. మనం ఆ వాక్యాన్ని కనాలి. అంటే యేసు ప్రభుకి మనం జన్మనివ్వాలి. యేసు ప్రభు అంటే దేవుని యొక్క వాక్యం. బైబిల్ గ్రంథం లేకుండా యేసు ప్రభు లేరండి. యేసు ప్రభు లేకుండా బైబిల్ గ్రంథం లేదు. వాక్యమే ప్రభువే వాక్యం అన్నమాట. యోహాను 1:1 చూసినట్టుగా కదా. ఆ తల్లి
దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత ఏమంటారంటే, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవునికి విధేయత చూపిస్తారు. అప్పటికే యోసేపుకి మరి తల్లికి మరి ప్రదానం జరుగుతుందండి. కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే దేవుని చిత్తం తన జీవితంలో యేసు ప్రభుకి తల్లిగా ఉండాలి అన్నప్పుడు దేవునికి సమర్పించుకుంటారు. సంపూర్ణ సమర్పణ కావించుకుంటారు. పరిశుద్ధుడైన దేవుని తల్లి లోకాన్ని సృజించాడు దేవుడు యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభుకి తల్లిగా తనని సమర్పించుకుంటారు. దేవుని చిత్తం ఈ లోకంలో జరిపిస్తారు. అది ముఖ్యమైనదండి. మీ సొంత చిత్తం చేయడము అదే పాపం అన్నమాట. ఈ లోకంలో సాతాను రాజ్యం ఎట్లా వస్తుంది అంటే, సొంత చిత్తం చేయడం వల్ల. న్యాయాధిపతుల గ్రంథం చివర్లో చదివితే ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదే మన ఇష్టం వచ్చినట్లు మనం చేయడమే సాతాను రాజ్యం. దేవుని రాజ్యం అంటే దేవుని చిత్తం చేయడం అన్నమాట. మీ రాజ్యం వచ్చునుగాక అంటాం పరలోక ప్రార్థనలో. ఎలా వస్తుంది దేవుని రాజ్యము అంటే? యేసు ప్రభు అన్నమాట. ఎలా వచ్చారు? మరియ తల్లి దేవుని చిత్తానికి లోబడి ఈ లోకంలోనికి యేసు ప్రభుని తీసుకొని వచ్చారనమాట. మనం కూడా రోజు దేవుని చిత్తం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా. అలాగే యోసేపు అండి, లూకా మరియ తల్లి గురించి రాస్తాడు లూకా 1లో. అలాగే మత్తయి యోసేపు గురించి రాస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని అన్నమాట. ఒకరి ద్వారా ఒకటి రాయిస్తారు, ఇంకొకరి ద్వారా ఇంకొకటి అన్నమాట. సో మత్తయి యోసేపుని గురించి రాస్తాడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 18 నుంచి. అందుకే లూకా 1, మత్తయి 1, లూకా 2, మత్తయి 2, ఆ తర్వాత లూకా 3 నుంచి చదువుకోవాలండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాన్ 1 వచ్చిందంటే మత్తయి సువార్త అన్నమాట. ఏ సంవత్సరం కాబట్టి మత్తయి 3 ఒక సైకిల్ లాగా రొటేట్ అవుతాయండి మన దైవార్చన క్యాలెండర్లో. ABC ట్రయాంగిల్ లాగా తీసుకుంటే, ఇంకా ఈ సంవత్సరం C కదా లూకా సువార్త, నెక్స్ట్ A మత్తయి, మార్క్ B అంటే మార్క్ అన్నమాట. సో ABC మత్తయి, మార్క్, లూకా రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. కనుక నెక్స్ట్ ఇయర్ మత్తయి కాబట్టి లూకా కంప్లీట్ చేసుకోండి. వాక్యాన్ని ధ్యానించండి. ఒక్కరోజు కూడా వాక్యం చదవకుండా మీ దినాన్ని ప్రారంభించొద్దండి దయచేసి. మొట్టమొదట దేవుడు ఆదికాండం 1:1లో వ్రాయబడినట్లుగా మీ జీవితంలో మొట్టమొదట బైబిల్, దేవుడు బైబిల్ కదా, బైబిల్ చదవండి. బిగిన్ యువర్ డే బై బైబిల్ రీడింగ్, ఎండ్ యువర్ డే బై బైబిల్ రీడింగ్, దెన్ యూ విల్ బీ ప్రాస్పరస్ అన్నమాట. ఆ అలవాటు మరియ తల్లికి యోసేపుకి ఉండుంటుందండి. అందుకే ఇప్పుడు యోసేపు విధేయత మనం చూద్దాము. మత్తయి 1లో యేసుక్రీస్తు యొక్క పుట్టుక రీతి ఇక్కడ కూడా రాయబడి ఉంటుందన్నమాట. ఎలా అంటే, మరి ఆయన తల్లి మరియ తల్లికి యోసేపుతో ప్రదానం జరిగింది. వాళ్ళు ఇంకా కాపురం చేయలేదు. కాపురం చేయకముందే మరి మరియ తల్లి పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల గర్భం ధరించారు. కనుక యోసేపు ఆమెని విడిచిపెట్టాలనుకుంటాడు, మ్యారేజ్ చేసుకోకూడదు అనుకుంటాడు. యోసేపు నీతిమంతుడగుటచే మత్తయి 1:19 తనకి ప్రదానం జరిగిన అమ్మాయిని బహిరంగంగా అవమానించడానికి ఇష్టపడలేదండి. అంటే ప్రదానం జరిగింది, ఇంకా వాళ్ళిద్దరూ కాపురం చేయలేదు, వివాహం జరగలేదు, కాపురం చేయలేదు. దానికి ముందే అమ్మాయి గర్భం ధరించింది అంటే ఒకవేళ కాలు జారి, అప్పుడు యూదులు ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి అమ్మాయిని చంపుతారండి. ఊహించుకుంటే ఎంత కదా, పెద్దవాళ్ళ ముందు పిలిచి ఈ అమ్మాయి వ్యభిచారం చేస్తూ ఉంది అని చనిపోయే వరకు రాళ్లతో కొడతారంటే ఎంత హింసిస్తారు కదా. చాలా ఇష్టం యోసేపుకి మరియ తల్లి అంటే. అమ్మో అలా జరగడానికి నేను ఒప్పుకోను, అలా నేను పెళ్లి చేసుకోలేను. అప్పుడు ఏం చేసి ఉంటాడు? నిజంగా నేను చెప్తున్నానండి, ఇన్ మై ఒపీనియన్ పరిశుద్ధ ఆత్మ ప్రేరణ వలన
ఆయన పాత నిబంధన గ్రంథాలు కదా చదివి ప్రార్థన చేసుకొని ఏం చేయాలి ప్రభువా, నా అంతరాత్మలో యుద్ధం జరుగుతుంది కదా, మనకు కూడా యుద్ధం జరుగుతుంది, చేసుకోవాలా చేసుకోలేను, వద్దు అనంటే అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపుతారు, ఏం చేయాలో తెలియట్లేదు. మీకేం చేయాలో తెలియనప్పుడు దేవుని మీద ఆధారపడండి, ఎప్పుడూ దేవుని మీద ఆధారపడండి. అప్పుడు కలలో ప్రభు దూత అంటే పరిశుద్ధాత్మ అండి. ఎవరి ఆత్మ దేవునితో కనెక్ట్ అవుతుందో, నిన్న నేను చెప్పాను ద్రాక్షవల్లి రెమ్మలు కనెక్ట్ అయినప్పుడు కళల్లో దేవుడు మాట్లాడతారు. ఎందుకంటే శరీరం నిద్రపోతుంది, ఆత్మ నిద్రపోదండి. మన ఆత్మ నిద్రపోదు. అప్పుడు మన ఆత్మ ఏదైతే పరిశుద్ధాత్మ కళల్లో మాట్లాడతాడనమాట. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆత్మ ఎప్పుడు నిద్రపోదు. శరీరంలోంచి బయటకు వస్తే పరలోకానికన్నా వెళ్తుంది, దాన్ని నిత్య జీవం అంటారు. నరకానికి వెళ్తే నిత్య నరకాగ్ని అంటారు అనమాట. శరీరంలో ఉన్నప్పుడు, మన శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు, పరిశుద్ధ ఆత్మ, మనం వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ మనలోనికి వెళ్తారు. ఆయన మాట్లాడుతున్నారనమాట. దావీదు కుమారుడగు యోసేపు మరియని స్వీకరించడానికి నీవు భయపడద్దు, ఆమె పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భం ధరించింది. నీవు ఆమెను స్వీకరించి అంటే పెళ్లి చేసుకొని పుట్టబోయే బిడ్డకి నీవు యేసు అని పేరు పెట్టాలి. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును, అంటే మెస్సయ్య అన్నమాట హీబ్రూ భాషలో. పాత నిబంధనలో 350 ప్రవచనాలు ఉన్నాయి యేసు ప్రభు గురించి. యెషయా 53 అధ్యాయం 10వ వచనంలో ఆయన మరణము పాప పరిహార బలి ఆయను అని యెషయా రాస్తాడండి. సో ఆయన మన కొరకు సిలువలో పాప పరిహార బలిగా మరణించడానికి వస్తున్నారు. నువ్వు ఆయనకు అలా పేరు పెట్టాలి అని దూత కలలో మాట్లాడినప్పుడు నిద్ర నుండి మేల్కొని యోసేపు మరియ తల్లిని పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు భర్తగా ఆమెకి ప్రొటెక్షన్ అన్నమాట. ఆమె గర్భం ధరించుంది, ఈయన పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే ఆమెను రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు అన్నమాట. తర్వాత ఇంకా వారికి శారీరక సంబంధము లేదు అని రాయబడి ఉంటుందండి. అలాగే యెషయా ప్రవచించిన విధంగా అదిగో కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కంటుంది, ఆమె అతనికి ఇమ్మానువేలు అని పేరు పెడుతుంది. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నారు. మనది ధ్యానించుకున్నాం, మన లోపల ఉన్నారండి. నా జీసస్ నా లోపల ఉన్నారు, వాక్యమంతా నా లోపల ఉంది. పరిశుద్ధాత్మ పరలోక తండ్రి త్రియేక దేవుడు నాలో ఉన్నారు. మనమే నడిచే దేవాలయం అన్నమాట. వీఆర్ ద లివింగ్ టెంపుల్స్ ఆఫ్ గాడ్. వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది, కానీ శారీరక సంబంధము లేదు అని రాయబడిందండి. సైలెంట్ ఒబీడియన్స్ అన్నమాట. కలలో చెప్తారు దేవదూత, ఒక్క మాట ఈయన నోరు తెరిచి మాట్లాడలేదు. అసలు యోసేపు మాట్లాడింది అంటే జోజప్ప గారు అంటాం, ఒక్కటి కూడా రాయబడలేదు. ఎందుకు తెలుసా? ఎందుకు అంటే ఆయన హృదయం నిండా వాక్యం ఉంది. వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? హృదయంలో దాచుకొని మననం చేసుకుంటున్నాడు. అలా దేవుని స్వరాన్ని వింటున్నారనమాట. దేవుని యొక్క స్వరాన్ని వినేవాళ్ళు అంతరాత్మలో వాళ్ళు ఎక్కువ మాట్లాడరండి మనుషులతో, ఎప్పుడు దేవుని స్వరాన్ని వింటారు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. మీ జీవితం ఇందుకొరకే మీరు జీవించాలి. యోహాన్ 10:27లో నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. వెన్ స్పిరిట్ స్పీక్స్ స్పిరిట్ విల్ లిసన్. ఒకసారి వినండి. మీరు ఈ లోకంలో గోలలన్నీ వినకండి, మనుషుల మాటలు వినకండి. ఒక్కరే కూర్చొని మీరు బైబిల్ చదువుకోండి, నాతో మాట్లాడండి ప్రభు అని చెప్పండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఎప్పుడు మనం యేసు ప్రభు స్వరాన్ని వింటామో అంతరాత్మలో బైబిల్ చదివేటప్పుడు, కళల్లో, దర్శనాల్లో, అప్పుడు మనకి నిత్య జీవం, మన సమస్యలకి పరిష్కారం అండి. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం ఆపేసేయండి. ఊరికే
సెల్ ఫోన్ ప్రక్కన పెట్టండి, దేవుని యొక్క స్వరాన్ని వినండి. మీకు అది 2వ దినచర్యల్లో యెహోషాపాతు అండి 20వ అధ్యాయంలో అన్నమాట. ఆయన మీదికి 3 దేశాల రాజులు దాడి చేస్తారండి. మహాసైన్యం, యూదా దేశం చిన్నది, ప్రభు నాకేం చేయాలో తోచట్లేదు, ఇంత పెద్ద సైన్యం వచ్చింది అని సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ఉపవాస ప్రార్థన చేసి దేవుణ్ణి సలహా అడుగుతాడు. ఏం చేయాలో ప్రభు నాకు తోచట్లేదు. అప్పుడు ప్రజలు కూడా ఆయనతో పాటు ఉపవాస ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ ఒక లేవీయుణ్ణి, యెహస్యేలు అనే లేవీయుణ్ణి ఆవేశించి, నువ్వు భయపడకు, యూదా రాజా ప్రజలారా భయపడకండి, మీరు రేపు యుద్ధభూమికి వెళ్ళండి, వెళ్ళేటప్పుడు దేవుని స్తుతిస్తూ దేవుని స్తుతిస్తూ మీరు వెళ్ళండి, మీరు నిలబడండి యుద్ధభూమిలో, నేను పనిచేస్తాను. అలా వాళ్ళు దేవుని స్తుతిస్తూ యుద్ధభూమికి వెళ్తారండి. 136 కీర్తన అన్నమాట. వీళ్ళు ఇట్లా స్తుతి గీతములు పాడుచుండగా దేవుడు 3 శత్రువులు అంటే 3 దేశాలు సైన్యము రాజులు వస్తారు కదా, ఐక్యతతో వస్తారు. వీళ్ళు స్తుతి గీతాలు పాడుతుంటే ఇద్దరు ఒకవైపు ఒకరొక వైపు అయిపోయి ఇద్దరు వీళ్ళని చంపేస్తారు. తర్వాత వీళ్ళిద్దరిని దేవుడు 2 ముక్కలు చేసి ఒకరినొకరిని చంపుకొని ఒకరితో ఒకరిని మోది వాళ్ళని సంహరిస్తాడనమాట. మనం స్తుతి గీతాలు పాడుతున్నప్పుడు ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు మన మీదకి దాడి చేస్తే కొన్నిసార్లు ఒకేసారి రోగం, ఒకేసారి అప్పుబాధలు, ఒకేసారి పిల్లలు, అన్ని వైపుల పనిచేసే చోట నుంచి కూడా అన్ని వైపుల నుంచి శత్రువులు మన మీద దాడి చేస్తే మీరేం చేయండి అంటే స్తుతించండి. మాకు తెలీదు అంటే కీర్తనలు చదవండి. 136 కీర్తన, అన్ని కీర్తనలు 100వ కీర్తన దగ్గర నుంచి అన్ని పాటలాగా పాడడం. కీర్తన అంటే ప్రార్థన పాట అన్నమాట. నేను ఎక్కువ చెప్పుకునేది ఏంటంటే రాత్రిలో 35వ కీర్తన, నాతో పోరాడు వారితో మీరు పోరాడండి ప్రభువా, నన్ను ఎదిరించు వారిని మీరు ఎదిరించండి, మీ దూతల సమూహాల్ని మాకు కాపుదలగా ఉంచండి, మా దేశానికి, కుటుంబాలకి, పిల్లలకి. 68వ కీర్తన కూడా, దేవుడు లేచునుగాక, అతని శత్రువులు చెల్లాచెదరగుదురుగాక. 144వ కీర్తన, ఇలాంటివన్నీ 70వ కీర్తన. అలా అంటే దేవుడు యుద్ధం చేసేలాగా అన్నమాట. అలా మనము దేవుని స్తుతించాలి. మనకి తోచనప్పుడు, ఏం చేయాలో తోచనప్పుడు మనం దేవుని స్తుతించాలి. దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు యోసేపుకి అర్థం కాని పరిస్థితుల్లో దేవుణ్ణి అడిగాడు, దేవుడు సమాధానం చెప్పారు. లోకమంతా ఏదో అనుకుంటుంది ఆమె కాలు జారి గర్భం ధరించిందని, కానీ సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ సత్యాన్ని బయలుపరిచారు. ఏ మనిషి గురించి మీకు సత్యం తెలియదండి. నోరు తీర్పు తీరుస్తుంటారు ఇతరుల గురించి, కరెక్ట్ కాదది. అస్సలు కరెక్ట్ ఏంటో దేవునికి తెలుసు. అదే మరియ తల్లి పరిశుద్ధ మాత విషయంలో కూడా యోసేపుకి దేవుడు బయలుపరుస్తారు, కలలో బయలుపరుస్తారు. ఆయన మరియ తల్లిని పెళ్లి చేసుకుంటాడనమాట. మరియ తల్లి విధేయత, యోసేపు విధేయత, అలాగే మరి యేసు ప్రభు కూడా విధేయించాలి కదండి. పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు తండ్రితో సమానంగా. కానీ తండ్రి చెప్పారు, నువ్వు భూలోకానికి వెళ్ళాలి, పశువుల పాకలో పుట్టాలి, కన్యక ద్వారా జన్మించాలి, వడ్రంగి కుమారుడుగా నువ్వు పెంచబడాలి, లేత ఎండిన నేలలో పాతిన లేత మొక్క. అంటే ఒక వడ్రంగి కుమారుడు ఏంటండి ప్రొటెక్షన్, ప్యాలెస్లో పుట్టలేదు, సొలొమోన్ రాజు లాగా అన్నమాట. కానీ అలా అంటే అన్నీ సరే అని చెప్పాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, వాళ్ళకి సేవ చేయాలి, అలాగే నాన్న. తర్వాత దేవుని రాజ్యం గురించి బోధించాలి, తర్వాత సిలువలో మరణించాలి. అన్ని విషయాల్లో యేసు ప్రభు విధేయించాడనమాట. అందువలన మనం రక్షణ పొందాం. హెబ్రీ 5:7 నుంచి మీరు చదివితే యేసు ప్రభు తనను రక్షింప శక్తి కలిగిన దేవునికి ఏడ్పులతో పెద్దగా మొరపెట్టాడంట. గెత్సేమనే తోటలో ఆయన శ్రమల ద్వారా దేవునికి విధేయించుట నేర్చుకున్నాడు. శ్రమలు
ప్రతిరోజు శ్రమలే, ఈరోజు రేపు అలా. ఇదండి క్రిస్మస్ అంటే. దేవుని చిత్తం చేయడానికి శ్రమలని హత్తుకోవడం నేర్చుకోవాలి. అసలు ఏంటి లైట్స్ ఇవి అవి గోలల్లో ఎప్పుడు ఏ మ్యూజిక్ కూడా పెద్దగా గోల చేస్తే దేవుని స్వరం వినపడదండి. దేవుని స్వరం వినపడాలి అంటే కొండ మీదకి రా అన్నాడు అప్పుడు మోషేని. పద్మాస్ ద్వీపంలో పెట్టేశారు చెరసాల్లో యోహాన్ని. పౌలుని కూడా రోమ్ చెరసాల్లో పెట్టేశారు. ఒంటరిగా దేవునితో గడపాలి, దేవుని స్వరాన్ని వినాలి, దానికి విధేయించాలన్నమాట. అబ్రాహాంని పిలిచినప్పుడు అబ్రాహాం విధేయిస్తాడు కదండి. ఆదికాండం 12లో అంత నీ బంధువులు అందరిని విడిచిపెట్టు, నీ దేశం నేను చూపించినట్లుగా రా అని చెప్పినప్పుడు దేవుడు నడుస్తుంటే దేవుడు ఇలా అనుకోండి వెనకాల అబ్రాహాం నడుస్తూ వచ్చాడు. ఇక్కడ ఉండు అంటే ఇక్కడ ఉంటాడు. కానా దేశం, ఇప్పుడు అది ఇజ్రాయెల్ దేశం. నీ పిల్లలకి వారసత్వ భూమిగా ఇస్తానంటారు దేవుడు, ఇస్తారనమాట. మనం కూడా అన్ని విషయాల్లో దేవుణ్ణి విధేయించాలండి. అబ్రాహాం విధేయత ఒక్కొక్క లెవెల్ చూడండి. తర్వాత కూడా హగార్ని పంపించేసాయి, ఇష్మాయిల్ని పంపించేసాయి. ఆదికాండం 21లో పంపించేస్తాడు. 22లో ఇంకా లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్, నీ ఏకైక కుమారుడు నువ్వు ఎంతో ప్రేమించే ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వండి, దానికి కూడా సిద్ధమై వెళ్తాడండి. మనం అంత పెద్దవి చేయలేకపోయినా 10 ఆజ్ఞలు, విశ్రాంతి దినాన్ని పాటించండి. అది పరిశుద్ధ దినం. ఆ దినాన మీ వ్యాపారాలు, మీ ప్రయాణాలు, ముచ్చట్లు అవన్నీ మానేసేయండి. యెషయా 58:13-14లో ఉంటుంది. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు 14 సార్లు రాయబడిందండి ఆ మాట. లేవియకాండం 19:18లో. తర్వాత యేసు ప్రభు కూడా మనకు ఆజ్ఞ ఇస్తారు. నీ పొరుగు వాళ్ళు, నా పొరుగు వాళ్ళు ఎవరు అని అంటే అదో మంచి సమరయుని యొక్క ఉపమానం అన్నమాట. రోడ్డు మీద కొన ఊపిరితో ఉన్నారు, సాయం చేయి. వృద్ధులకి సాయం చేయి. మరియ తల్లి ఎలిజబెత్ అమ్మకి సేవ చేస్తారు 3 నెలలు. ఒక్క 3 మీ ఊర్లో ఉన్న వృద్ధులని, రోగులని దర్శించండి. వాళ్ళ బాధ మీరు పంచుకోండి. అదే నిజమైన క్రిస్మస్ అన్నమాట. ఒకరి గురించి చెడుగా మాట్లాడకండి, మంచి ఆశీర్వాదాలు ఇవ్వండి. మా ఊరు బెత్లెహేము, రొట్టెల ఇల్లు, దేవుని యొక్క వాక్యం అందరి హృదయంలో ఉండాలి. అందరి కుటుంబాల్లో సమాధానం ఉండునుగాక. చెక్క ఇంటికి వచ్చి నేడింటికి రక్షణ వచ్చింది అన్నారు. సో మా అందరి కుటుంబాల్లో రక్షణ వచ్చునుగాక. అందరి కుటుంబాల్లో సమాధానం ఉండునుగాక. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించుదురుగాక. షాపింగ్లు హోటల్స్ అంతే. కొంచెం తల్లిదండ్రుల గురించి మీరు శ్రద్ధ వహించండి అమ్మా. నేనేం తింటాను, నేనేం వేసుకుంటా దానికి 0 వాల్యూ. ఒక పనికిరాని నాణెం ఉంటుంది అనుకోండి, పనికిరాని రూపాయలు ఉంటాయి, అలా 0 వాల్యూ. కానీ నేనేం చేయాలి? ముందు నా తల్లిదండ్రులకు. యేసు ప్రభులాగా 30 సంవత్సరాలు సేవ చేస్తాడండి. నేనేం చేయాలి అమ్మ నాన్నకి? ఇప్పుడే కెమెరా మన ఒక అబ్బాయిని అడిగాను, క్రిస్మస్ ఉంటున్నావా అంటే లేదు, ఊరికి వెళ్తున్నా అమ్మ నాన్న దగ్గర అంటే, నేను చెప్పాను వాళ్ళకి కొంచెం సేవ చేయ్యా, వాళ్ళ రుణం తీర్చుకోండి అంటే, అందుకోసం వెళ్తున్నా అమ్మ అని చెప్పాడు. కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోనండి, వాళ్ళని గాయపరచకండి, వాళ్ళకి కొద్దిగా సేవ చేయండి. సేవ ఏమో కనీసం ప్రేమగా మాట్లాడితే వాళ్ళు సంతోషపడతారు. ఇంత చలి పేదలతో పంచుకోండి. మీకు 2 అంగీలు ఉంటే ఒకటి లేని వాళ్ళకి ఇమ్మన్నారు. ఈరోజు ఏం చదువుకోవాలా అంటే లూకా సువార్త 6వ అధ్యాయం చదవండి, 27-38. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి. లూకా 6:36. మీ పరలోక తండ్రి వల్లే మీరు కనికరాన్ని కలిగి ఉండండి. కొన్ని మనం పాటించాలండి. నోటితో చెడు మాటలు మాట్లాడొద్దు. తీతు 3:2లో ఉంటుంది. ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా అందరితో స్నేహపూర్వకంగా ఉండండి. హెబ్రీ 12:14లో
అందరితో ప్రశాంతంగా జీవించండి. అది లేకుండా ఎవరు దేవుణ్ణి దర్శించలేరు. పరిశుద్ధంగా జీవించడం అంటే అందరితో సమాధానం, ఎవరికి ఏది అప్పు ఉండకూడదు. రోమా 13:8. మీరు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుంటే డబ్బు తీసి తిరిగి ఇచ్చేయండి. మీరు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుంటే తిరిగి ఇచ్చేయండి. వాళ్ళకి ఎంత బాధ చెప్పండి. అసలు ఏం పట్టనట్లుంటారండి. కొంతమంది వాక్యం చెప్తారు, ఎన్ని అబద్ధాలు చెప్తారు. డబ్బు తీసుకుంటారు, మరి వాళ్ళు తిరిగి ఇవ్వరు. కొన్ని లక్షలు వాళ్ళకి ఎంత బాధ అండి ఇచ్చిన వాళ్ళకి. అసలు మనస్సాక్షి చచ్చిపోయినట్లు అన్నమాట. అలా ఉండకండి మీరు. ఒకరి డబ్బు మీరు తినకూడదండి. నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. 128వ కీర్తన. మీ కుటుంబంలో సమాధానము, ఆరోగ్యము, దేవుని సన్నిధి ఉండాలంటే ఒకరి డబ్బు మీరు తినకండి. మీ కష్టార్జితం మీరు తినండి. అప్పు తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వండి. మీరు కొంచెం టైం తీసుకోవాలి, అంతేకాని అసలు ఇవ్వకుండా ఉండడం మంచిది కాదండి. నీతిమంతుల ఇండ్లను ఆయన ఆశీర్వదిస్తారు. సామెతలు 3:33. నీతిమంతుడైన యేసు నీతిమంతుల ఇంట్లో జన్మిస్తాడు, వాళ్ళ హృదయంలో జన్మిస్తాడు. కరుణామయులైన హృదయంలో జన్మిస్తారనమాట. అలాగే క్షమాకరుడు క్షమించే వాళ్ళ హృదయంలో జన్మిస్తాడు. దయామయుడు దయ కలిగిన వాళ్ళ హృదయంలో జన్మిస్తాడు. మన వల్ల యేసు ప్రభులాగా అందరికీ మంచి జరగాలి, ఎవరికి చెడు జరగకూడదండి. అది క్రిస్మస్ అంటే. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా యేసయ్యా మీరు మాకు బోధించారు ప్రభువా. మీరు కరుణ కలిగి ఉండండి, క్షమించండి, 2 అంగీలు ఉంటే లేని వాళ్ళకి ఇవ్వండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి అని మీరు చెప్పినవన్నీ కూడా మేము పాటించేటట్లు, విధేయించేటట్లు సహాయం చేయండి ప్రభువా. అప్పుడు మీరు ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఇంట్లో జన్మిస్తారు, ప్రతి దేశంలో జన్మిస్తారు. అందరూ సమాధానంగా, నీతిగా, ప్రేమగా జీవించడమే క్రిస్మస్ తండ్రి, క్రిస్మస్ పండుగ. ఆ కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. Once again, season's greetings to you all. May Christmas joy, peace, happiness be with you. క్రిస్మస్ పండుగ యొక్క శాంతి, సమాధానం, సంతోషం మీ హృదయంలను, మీ కుటుంబంలను, మీ గ్రామాన్ని, పట్టణాన్ని పరిపాలించును గాక. God bless you. Have a blessed day.